హాయ్ ఎవరివన్, నేను మీ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో ఫస్ట్ టైం నేను సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాను ఫ్యామిలీతో. ఈసారి సింహాచలం చుట్టూరుగా 4 ప్లేసెస్లోని దేవుని విగ్రహం పెట్టారట. అక్కడ మనం కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. లేకపోతే మనం ఇక్కడ నుంచి సింహాచలం వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ మన ఓపిక అంతా పోద్ది. ఇప్పుడు సింపుల్గా మనం సీతమ్మ దారి దగ్గర ఉన్న ప్లేస్కి వెళ్తాం. ఇప్పుడు అల్లూరి సీతమ్మ స్టాచ్యూ ఉంటుంది, దాని పక్కన పెట్టారట. సో మనం ఇక్కడి నుంచి అక్కడ బయలుదేరి అక్కడ కొబ్బరికాయ కొట్టి మన ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా మేము ఎక్కడ కొబ్బరికాయ కొట్టాలో లాంసమ్ టవర్స్, సిఎంఆర్ కళ్యాణ్ టవర్స్ అంటే ఇక్కడ అక్కడో పెట్టారట. చూసి ఇక్కడి నుంచి బయలుదేరదాం. సో అల్లూరి సీతమ్మ స్టాచ్యూ కనబడుతుంది కదా, పక్కనే పెట్టారు. లెఫ్ట్ సైడ్ టెంట్స్ కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ అమ్ముతున్నారు. ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని మనం కొబ్బరికాయ ఒకటి దండం పెట్టుకొని బయలుదేరదాం. ఓకే, సింహాచలం పూర్తి ప్రదక్షిణ అయితే 32 కిలోమీటర్లు వస్తుంది. సింహాచలం గుడి దగ్గర నుంచి మన కైలాసగిరి కొండ చుట్టూరుగా తిరిగితే అదే హనుమంత వాక్ నుంచి మనం కట్టాపే లోనికి వస్తే 28 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం నడుస్తుంది అనమాట. ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి చూద్దాం హనుమంత వాక్ నుంచి అయితే హనుమంత వాక లేదా అదంతా కవర్ చేసుకున్నాం. దేవుణ్ణి స్మరించుకొని మొదలు పెడితే ఏ కార్యమైనా సంపూర్ణంగా అవుతుంది. నాకు చాలా టెన్షన్గా ఉంది, నడగలనా లేదా 28 కిలోమీటర్స్ మినిమం నడాలి. సో చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా నా ముందు పిల్లలు చాలామంది చక్కగా ఎనర్జీగా మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కానీ చక్కగా నడుస్తున్నారు. ఎదురుగా మీకు కొండ కనబడుతుంది కదా, సింహాచలం కొండ అనమాట. దాని చుట్టూరుగా మనం నడాలి. సో ఇది సీతమ్మ దారి పైకి స్ట్రైట్గా అప్పెక్కి లెఫ్ట్ సైడ్ లాగా మురళీనగర్ ఇనార్పట్ మాల్ లాగెళ్ళి మన హైవే ఎన్ఎస్టీఎల్ దగ్గర హైవేలో కలుస్తాం అనమాట. అక్కడ వరకు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతానికి రోడ్డు అయితే ఖాళీగా ఉంది. వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇంత ఫుల్ వర్షం పడింది. సో క్లైమేట్ కూల్గా ఉంది. సో పిల్లలతో పాటు మనం సరదాగా అలా నడిచడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ సింహాచలం స్టార్టింగే వచ్చి ఉంటారు. ఆల్రెడీ 18 కిలోమీటర్స్ అలా నడిచి ఉంటారు. సో ఇక్కడ హాట్ వాటర్ ఇస్తున్నారు కాళ్ళకి పెట్టుకోవడానికి. మా పిన్నేమో 70 సంవత్సరాలు చెప్పులు లేకుండా నడుస్తుంది. మేము మాత్రం చెప్పులు లేకుండా ఒకళ్ళు గీలపోతున్నాం. సో చెప్పులు వేసుకొని నడుస్తున్నాం. వీళ్ళందరూ ఇప్పుడే స్టార్ట్ చేసిన గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఎండింగ్ టైంలో వచ్చాక అసలు నోటు మాట్లాడదు, అడుగు ముందుకు పడదు. చూద్దాం అలా ఉంటుందో. చాలా మంది రోడ్డు మార్గం అంతా ప్రసాదాలు పంచుతుంటారు. వీళ్ళు ఎవరో కానీ టెంపుల్ లాగా డెకరేట్ చేశారు, దేవుడు బొమ్మ పెట్టి. సో వాటర్ కానీ ఫుడ్ కానీ అలా పంచుతూనే ఉంటారు. మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఈసారి రోడ్లు కొత్తగా వేశారు, చాలా నీట్గా ఉంది. ఎక్కడ పెట్టి అక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టారు, బాత్రూమ్ టాయిలెట్స్ పెట్టారు, ఎక్కడిదక్కడ క్లీన్ చేస్తున్నారు, ఫ్రూట్స్ పంచుతున్నారు. ఇక్కడ చూసారా, వీళ్ళైతే లారీ దించినట్టున్నారు. పుచ్చకాయలు బొబ్బస్కాయలు అన్ని ముక్కలకు వస్తున్నారు. సాయంత్రానికి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఈ దారి పొడవునా అందరూ ఇలా తోచిందంతా పంచుతూ ఉంటారనమాట. మనం అలా తింటూ అలాంటి ఫుడ్కి అసలు లోటే ఉండదు. చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. లేడీస్కి జెంట్స్కి వేరువేరుగా ఫుల్ డ్రమ్స్ పెట్టారు. బయట ఫుల్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఫైనల్గా ఇనార్బిట్ దగ్గరికి వచ్చాం అనమాట. పోర్ట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్కి 2.2 కిలోమీటర్స్ అంతా ఉంటుంది డిస్టెన్స్. ఇప్పటికి 32 కిలోమీటర్స్లో 2 కిలోమీటర్స్ నడిచాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పోర్ట్కి సంబంధించిన ల్యాండ్స్ అనమాట. వైజాగ్లో నాకు తెలిసి ఇనార్బిట్ మాల్ చాలా పెద్ద మాల్ ఇదే. సో మనకి సిటీ కొంచెం దూరంలో ఉంటుంది ఇనార్బిట్ మాల్. చాలా బాగుంటుంది. అది వెళ్ళలేదు ఇప్పుడు వచ్చి, ఒకసారి వెళ్ళాలి దీనికి. వీళ్ళు ఎవరో చూస్తున్నారు కదా, పరిగెట్టుకొని మరీ గోవింద గోవింద అని స్మరించుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళ ఎనర్జీకి మాత్రం హ్యాండ్స్ ఆఫ్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఇది ఇనార్బిట్ మాల్ అన్నమాట. పక్కనే ఉన్నాం మనం. పోర్ట్ హాస్పిటల్ కూడా దీని పక్కనే ఉంటుంది. ఇది ఎదురుగా చూస్తున్నారు, కొండలు కనబడుతున్నాయి, గ్రీనరీ. వాటర్ అయితే మాత్రం గవర్నమెంట్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ పెట్టింది. చక్కగా తాగుతూ వెళ్ళచ్చు అన్నమాట. వాటర్ బాటిల్ క్యారీ చేయడం అన్నీ అక్కర్లేదు. చక్కగా ఎక్కడ చూసినా మెడికల్ క్యాంప్స్. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది. మెడిసిన్స్ ఉన్నాయి, ఆయింట్మెంట్ ఉంది, వెళ్ళగానే ఏం కావాలంటే అవి పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ చిన్న అసోసియేషన్స్ కానీ అందరూ ఇలా టెంట్స్ వేసుకొని వాళ్ళకి తోచినంత డబ్బు కలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటారు. మనం కూడా చాలా చాలా మారాలి.
ఇప్పుడు వింటున్నాం కదా, దేవుడి పాటలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. మన ఏదో పూజలప్పుడు, పండుగలప్పుడు సినిమా పాటలు గోల్ గోల్ చేసుకొని అలాంటివన్నీ మానుకొని భక్తి గీతాలు దేవుడి పాటలే పెడితే మన హిందూ ధర్మం కూడా బాగుంటుంది. పిచ్చి పిచ్చి పాటలు పెట్టి గోల్ గోల్ చేయడం తగ్గించుకొని అంత భక్తితో చేస్తే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకే దగ్గర 3 స్టాళ్ళు పెట్టారు. పులిహార ఇస్తున్నారు, టీ ఇస్తున్నారు, మసాలా టీ ఒకటి ఇస్తున్నారు. ఎవరి కావాలంటే తాగిసి ఇక్కడ స్టార్ట్ చేసి వెళ్తున్నారు. కొందరైతే నడ్డమే కష్టం మనం అనుకుంటే వాళ్ళ బ్యాగులన్నీ తెచ్చుకొని ఎవరేమి ఇచ్చినా బ్యాగులో పెట్టుకుని మూసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా బర్మా కాలనీ బ్యాక్ సైడ్ వచ్చినట్టున్నాము. ఇక్కడ సిఆర్పిఎఫ్ క్వార్టర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే బర్మా కాలనీ. ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్ పెట్టారు, మజ్జిగలో పంచుతున్నారు, ఎవరు ఐస్ క్రీమ్ కూడా పంచుతున్నారు. ప్రస్తుతానికి కరెక్ట్గా బర్మా కాలనీ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఈరోజు అయితే కానీ వాతావరణం చల్లగా ఉంది. మేము నడుస్తామని మేము తెలిసిందే ఏటో దేవుడికి. చక్కగా లైట్గా వర్షం పడుతుంది, చల్లగా ఉంది క్లైమేట్. అయితే చాలా కూల్గా ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక 5 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ వచ్చాం. ఇంకా ఇంకా చాలా అన్నది. ఇక్కడ ఎవరో సాయంత్రానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఆటలతో ప్రిపేర్ చేస్తున్నారు. ఎన్నో లక్షల మంది, దగ్గర 10 lakhs మెంబర్స్ కూడా రావచ్చు. మరి ఎంతమంది వస్తారు ఈసారి తెలియదు, కానీ వాళ్ళందరికీ ఫుడ్ ఎక్కడ లోటు లేకుండా అలా పంచుతూనే ఉంటారు. ప్రస్తుతానికి అయితే కనబడుతున్నాయి కదా సింహాచలం కొండ. ఆ కొండ పక్క నుంచి వెళ్తున్నాం మనం. సో ఫైనల్గా మన మాధవదారి రోడ్ నుంచి అలాగే హైవే కనెక్ట్ అయ్యాం. మ్యారియట్ హోటల్ ఉంది కదా, అక్కడ డౌన్ దిగా అనమాట. ఇక్కడ నుంచి కొంచెంసేపు హైవే వెళ్ళి ఎన్ఎస్టీలు వెళ్ళాలి. చూస్తున్నారు కదా అందరూ చెప్పులు లేకుండా, చెప్పులు వేసుకొని సాక్స్లతోని అందరూ నడుస్తున్నారు. సో మనం ఇప్పుడు హైవేలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎన్ఎస్టీల వరకు వెళ్ళి మళ్ళీ షార్ట్ కట్ ఉంటుందట, సింహాచలానికే వెళ్ళాలి. ఈయన ఎవరో చెప్పులు లేకుండా నడుస్తున్నాడు, గ్రేటే. సో ఫైనల్గా ఎన్ఎస్టీఎల్ వచ్చాం, ఎన్ఐడి దగ్గరికి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 9 kilometers ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎన్ఎస్టీఎల్ దగ్గర ఉన్నాం. ఇది దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక వే వస్తుంది, అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మన సింహాచలం రోడ్డుకి కనెక్ట్ అవుతాం అనమాట. ఇంక ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి అటు వెళ్ళే అవసరం లేదు, అవన్నీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. సో ఈ అబ్బాయి ఎప్పటి నుంచి కుంటుకొని నడుస్తున్నాడు. ఎన్ఎస్టీఎల్ దాటగానే రైట్ సైడ్ ఇలా వెళ్ళిపోతుంది మన సింహాచలం షార్ట్ కట్ అనమాట. సో ఇక్కడ నుంచి అందరూ రైట్ సైడ్ తిరుగుతున్నారు. సో మన ఇటువైపు నుంచే రైట్ సైడ్ తిరగాలన్నమాట. తిరిగితే రైట్ సింహాచలం వెళ్తాం. పోలీసులు కూడా హై సెక్యూరిటీ ఉంది ఈసారి మాత్రం. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉండి ఎలాగెళ్ళాలి అన్ని సజెషన్స్ చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి లాస్ట్ 8గా సింహాచలం రోడ్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి సింహాచలం వెళ్తే చాలా వరకు కంప్లీట్ అయినట్టు. అక్కడి నుంచి మరి యాక్టివ్ సీతమ్మ ద్వారా. సో ప్రసాదాలు వితరణ అన్నీ ఎక్కడ పడితే అక్కడే చేస్తున్నారు. చక్కగా అలిసిపోయి ఆకలేసి ఎక్కువ దూరం నడుస్తారు కదా, చాలా ఆకలి వేస్తుంది. సో ఇక్కడ తీసుకొని ఒక్కొక్కరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి బయటకు వచ్చి పంచుతున్నారు. సో వాళ్ళు ఎదురుగా గోళ్ళ మీద డివైడర్స్ ఉంటాయి కదా, దాని మీద కూర్చొని చక్కగా తింటున్నారు ఫుడ్ అంతా. వీళ్ళకి మాత్రం సెల్యూట్, ఎక్కడ చిన్న కప్పు అని వెంటనే తీసేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరో పుట్టపర్తి సాయిబాబా మఠం లాగా ఏదో పెట్టారనమాట. పెట్టి అక్కడ అన్ని ప్రార్థనలు చేస్తున్నారు. సో మేము వెళ్ళే దారిలో ఈ ఏరియాని ఏమంటారు నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ కూడా ఒక ఇది పెట్టారు, వరహ నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి మనం గిరి ప్రదక్షిణ చేయొచ్చట. సో చాలామంది ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఈ లోకల్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అందరూ వెళ్ళి సింహాచలం స్టార్ట్ చేయకుండా ఇదేదో బాగుంది, చాలా అందరికీ యాక్సెస్ బాగుంది. సింహాచలం వెళ్ళినప్పటికీ అందరూ వెళ్ళిపోతారు యాక్చువల్గా. అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరో పిల్లలు చక్కగా వచ్చే వాళ్ళందరికీ గోవిందనామాలు పెడుతున్నారు అనమాట. బొట్లు అందరూ పెడుతున్నారు చిన్నపిల్లలు. చూడగానే చాలా సరదాగా అనిపించింది నాకు. ఇది ఒక రకమైన సేవ అనమాట.
మనం ఇలాంటి గిరి ప్రదక్షిణలు ఎవరికైనా రుణపడ్డా ఉంటే వీళ్ళకే. ఎందుకంటే అస్సలు రోడ్లు ఎంత నీట్గా ఉండాలంటే కారణం వీళ్ళే. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు వేయకుండా దయచేసి రోడ్లను పరిశుభ్రముగా ఉంచాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి భక్తులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ చెట్టు కుండీలు అవి పెట్టారు, కానీ ఇంతమంది జనాలకి ఆ చిన్న చిన్న వాటికి ఒక గంటలోనే ఫిల్ అయిపోతాయి. అందుకే అక్కడక్కడ పడేస్తారు. అనౌన్స్మెంట్ చేస్తున్నారు దయచేసి దాంట్లోనే ఏమని. ఈ రోడ్డు ఏదో గిరి ప్రదర్శనకి వేసినట్టుంది, కొత్త రోడ్డు ఇది. చిన్న అప్పు ఉంది, మా ఫ్రెండ్స్ చెప్తుంటారు అనమాట. సింహాచలం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ సింహాచలం రోడ్డు చిన్న అప్పు వస్తుంది అనమాట. ఇక్కడ ఎన్ఎస్టీఎల్ నుంచి మన సింహాచలం రోడ్డు కనెక్ట్ అయ్యే రోడ్డు అక్కడ చిన్న అప్పు ఉంటుంది, అది మాత్రం నరకం కనబడుతుంది అన్నది. సో మన మధ్య నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి రోడ్డు కూడా అప్పు ఉంది. అయినా చాలా ఇబ్బంది పడ్డాం మొత్తానికి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే బండి పార్క్ చేయడం. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్తారు. చూసారా బళ్ళన్నీ ఎలాగున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీకు త్రివేణి సంఘం చూపిస్తాను. ఎందుకంటే మనం వస్తున్న దారి అటునుంచి హైవేలోంచి, మన హైవే ఉంది కదా, హైవే నుంచి వచ్చిన దారి ఇవన్నీ ఇక్కడ కలుస్తున్నారు. మళ్ళీ జనాలు చూస్తున్నారు, అటు నుంచి వస్తున్నారు, ఇటు నుంచి వస్తున్నారు. మధ్యలో ఇది ఒక త్రివేణి సంఘంలాగే ఉందన్నమాట. నాకు తెలిసి ఇవన్నీ అటువైపు గోపాలపట్నం నుంచి అటు నుంచి డైరెక్ట్గా వస్తున్నారు. సో ఇటు నుంచి మనం ఇటు నుంచి ఎన్ఎస్టీఎల్ నుంచి వస్తాం. ఇక్కడికి జాయిన్ అనమాట, వి జంక్షన్లా ఉంది ఇది. చూస్తున్నారా ఎంతమంది ఎలా అటు నుంచి ఇటు నుంచి అలాగ ఇక్కడ కలిసి మళ్ళీ అక్కడికి సింహాచలం వైపు వెళ్తున్నారు. చాలామంది అలసిపోయారు, కూర్చున్నారు. ఇప్పుడు మీకు జనాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ గుడి దగ్గర ఇలా గ్యాదర్ అయితే ఎంతమంది ఉన్నారు. మాకన్నా మా పిన్నే బాగా నడుస్తుంది. మీ ముసలిలో నడుస్తున్నాం. మా పిన్న అయితే యంగ్లా నడుస్తుంది. సో ఫైనల్గా సింహాచలం రోడ్డు వచ్చాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే సింహాచలం కనెక్ట్ అవుతుంది అనమాట. మరి ఎంత దూరం ఉందో ఇంకా తెలియదు, కానీ నాకు అర్థం అవ్వట్లేదు. అంతా రోడ్లన్నీ కొత్తగా ఉన్నాయి. ఎక్కడ కనెక్ట్ అయ్యామో అర్థం అవ్వట్లేదు. జనాలు చూస్తున్నారు, వెళ్తున్నారు. సో వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోవడమే. సో ఎన్నో లక్షల మంది వస్తారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఒక కొబ్బరికాయ కొడతారు. స్టార్టింగ్లో మళ్ళీ ఎండింగ్లో ఒకసారి కొడతారు. అంటే ఎన్ని లక్షల మంది వస్తారు, అన్ని కొబ్బరికాయలు డబల్ ఉండాలి. సో ఎక్కడ చూసినా కొబ్బరికాయలు. స్టార్టింగ్లో మేము కొట్టినప్పుడు 50 రూపాయలు తీసుకున్నాం ఒక కొబ్బరికాయ. ఇక్కడ 350 అంటున్నాడు, 300 రూపాయలు అంటున్నాడు. అలా ఇక్కడ వచ్చి ఇక్కడ తక్కువ ఉంది, అక్కడ 50 రూపీస్ కొట్టాం. ఇక్కడ ఎవరో వేడి వెజ్ బిర్యానీ ఇస్తున్నారు. మంచి స్మెల్ వస్తుంది, కానీ ఇలా తింటూ కూర్చుంటే అసలు నడలేము. చూసారు ఎంతమందో, అందరూ లైన్, పెద్ద చాలా లైన్ ఉంది. వేడిగా ఉంది, స్మెల్ మాత్రం ఇలా ఆకలేసేస్తుంది. ఫైనల్గా ఫస్ట్ దాటి కొంచెం వచ్చాం. కొంచెం దూరం వెళ్ళామంటే సింహాచలం రీచ్ అయిపోతాం. అక్కడ దేవుడు దండం పెట్టుకొని మళ్ళీ మనం ఏ పాయింట్లో స్టార్ట్ అయ్యామో ఆ పాయింట్కి వెళ్ళిపోవాలి. జనాలు మాత్రం మామూలుగా లేరు. ఎల్డీగా రావడం వల్ల అడ్వాంటేజ్, ఈజీగా నడగలిగాం. ఎంత నడిచినా టెంపుల్ రావట్లేదు. దాని నుంచి నడుస్తున్నాం. ఆల్రెడీ సింహాచలం దగ్గరలో వచ్చాం. ఎంత నడిచినప్పటికీ టెంపుల్ రావట్లే. మెల్లగలా చీకటి అవుతుంది. కొంచెం దూరం వెళ్తే ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయినట్టే. సో మా పిన్ని, మా వైఫ్ స్లో అండ్ స్టడీ చక్కగా నిదానమే ప్రధానులు అమ్మ నడుస్తున్నారు. సో చాలా రోజులైంది ఈ సింహాచలం వైపు. ఇదేదో కొత్త కన్స్ట్రక్షన్, ఇవన్నీ చాలా మారిపోయింది రోడ్డు అంతా. ఇటువైపు వచ్చి చాలా రోజులైంది. అటు నుంచి వెళ్ళిపోతాను నేను యాక్చువల్గా. ఇక్కడ అన్ని హోటల్స్, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, చిన్న షాపులు అందరూ నీట్గా డెకరేట్ చేసుకున్నారు. చాలా కొంతమంది సర్వీస్ చేస్తున్నారు, కానీ అందరూ సేల్స్ పెట్టారు. మంచి ఆఫర్లో అన్నీ అమ్ముతున్నారు అనమాట.
సో కొండ మీద నామాలు కనపడుతున్నాయి. ఇదే మన సింహాచలం కొండ. సో దాని కిందకి వెళ్ళిపోతే మన టెంపుల్ రీచ్ అయిపోయినట్టే. సో ఇక్కడ టెంపుల్ ప్లేస్లోని జామర్స్ పెట్టినట్టున్నారు. ఫోన్ సిగ్నల్ కంప్లీట్గా డ్రాప్ అయిపోయింది. ఒక పాయింటే ఉంది, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు, రిసీవ్ అవ్వట్లేదు. ఫోన్పే చేద్దామని ఇక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం జామర్స్ పెట్టినట్టున్నారు. సో ఇంచుమించు ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. సో చాలామంది మిస్ అయిపోతున్నారు. ఇక్కడ కంట్రోల్ రూమ్కి వచ్చి అనౌన్స్ చేస్తున్నారు మిస్ అయ్యారని, వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పి. చూస్తున్నాను కదా ఇవన్నీ కొబ్బరికాయలే. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గర చూద్దరు ఎన్ని కొబ్బరికాయలు, లక్షల్లో కొబ్బరికాయలు ఉంటాయి, కొబ్బరి ముక్కలు. చూద్దాం అక్కడికి వెళ్ళి. సో ఫైనల్గా సింహాచలం రీచ్ అయ్యా. ఇక్కడ దేవుడు దండం పెట్టుకొని మనం రిటర్న్ బయలుదేరాలి. సో ఇది మెయిన్ ప్లేస్ అనమాట. సింహాచలం ఎక్కడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఇక్కడ కింద టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనం తొలి కొబ్బరికి ఎక్కడ కొట్టి మనం చుట్టూరా గిరిదర్శనం చేయాలి. సో ఇక్కడ రావడానికి చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. సో ఆల్రెడీ రీచ్ అయిపోయాం. ఇక్కడ దండం పెట్టుకుందాం. చూసారా పైన గోవిందనామాలు కనబడుతున్నాయి, కొండ మీద దగ్గర మెరిసిపోతున్నాయి. సో ఇక్కడ మనం కొట్టేసి బయలుదేరుదాం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. కొబ్బరికాయ కొట్టడానికి, అది కొండ మీద వెళ్ళడానికి ఒక దారి, మెట్ల మార్గానికి ఒక దారి ఉంది, కొబ్బరికాయ కొట్టడానికి ఉంది. ఇక్కడ పెద్ద జేసీబీ ఉంది, చిన్న చిన్న ట్రక్కులు నచ్చుతారు. అవన్నీ కొబ్బరి ముక్కలు పట్టుకెళ్ళడానికి అన్ని కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇక్కడ చూసారా అన్ని ట్రక్ అంతా నిండిపోయింది. నేను జడ్ బార్తే వేస్తున్నాను దీని పైకి. అందరు లైన్ ఎప్పుడు పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారో ఏటో. సో ఫైనల్గా తొలి పవంచాలకు వచ్చాం. ఇక్కడ దేవుడు దండం పెట్టుకుని మళ్ళీ రిటర్న్ డైరెక్ట్గా సేకందర్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ కవర్ చేసి ఇంకో హాఫ్ డిస్టెన్స్ కవర్ చేయాలి. సో ఇదే అనమాట, అక్కడ దండం పెట్టుకొని మనం బయలుదేరాలి. జేసీబీతో వేస్తున్నారు కొబ్బరికాయలు. అంటే అక్కడ మనుషులు కూడా పెట్టలేదు, అన్ని కొబ్బరికాయలు ఉన్నాయి. అక్కడ కొట్టినన్ని జేసీబీతో తెచ్చి ఈ ట్రక్ మీద వేస్తున్నారు. అలా ఎన్ని ట్రక్కులు వెళ్ళాయి ఏటో. జనాలు ఎంతమంది వస్తున్నారంటే కొబ్బరికాయలు ట్రక్కుల్లో వేస్తున్నారు. కొబ్బరి చెట్లన్నీ ఆ జడ్బార్ ఉంది కదా, దాంట్లో వేస్తే తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు చెప్పులు ఎన్నన్నా వేలు చెప్పులు. మొత్తం ఈ గుడి చుట్టూరుగా చెప్పులే. పైకి వెళ్ళాలంటే చెప్పులు లేకుండా వెళ్ళాలి. సో పెట్టడానికి ప్లేస్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు పైకి. కొండ మీదకి వెళ్ళినాడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టవద్దు అనుకున్నారు. మొత్తం చెప్పులు అయితే లక్షల్లో ఉంటాయి నాకు చెప్పులు. లైన్లో వెళ్ళి కొబ్బరికాయలు కొట్టాలి. లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ గుడి ఎదురుగానే రోడ్డు మీద కొట్టేస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసారు ఎంతమంది కొట్టి ఇక్కడికి వేస్తున్నారు. ఇక్కడ పెద్ద కుప్ప ఉంది, ఇక్కడ జేసీబీ ఉంది. ఇది తీసి అక్కడ వేస్తున్నారు. అక్కడ సో కొబ్బరికాయ కొట్టిస్తాం. అక్కడ దేవుడిని దండం పెట్టుకుని రిటర్న్ జర్నీ అనమాట. ఎంత డిస్టెన్స్ మనం వచ్చామో ఇంచుమించు అంతే డిస్టెన్స్ మనం వెళ్ళాలి. సీతంధార మళ్ళీ సీతంధారకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అక్కడ రిటర్న్ వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎన్ని కొబ్బరికాయలు, 20 మంది జనం ఇక్కడ వస్తున్నారు. వాళ్ళ గోలుగా ఉంది. ఇక్కడి నుంచి వ్యూ అదిరింది. ఏదో సముద్రం ప్రవాహంలో ఉంది. జనాలు చూస్తున్నారా, నడుస్తున్నారా, కదులుతున్నారా, ఆగిపోయినట్టు కనబడుతుంది చూడడానికి. ఇలా వెళ్తే అక్కడ మనం అడ్డవరం జంక్షన్ కలుస్తాం. అడ్డవరం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రైట్ సైడ్ తిరగాలి మనం.
ఎగ్జాక్ట్గా 9 అయింది. ఇప్పటికి 18 కిలోమీటర్స్ తిరిగాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 4-5 అవర్స్ పడుతుందేమో వెళ్ళడానికి. మనం ఇటువైపు సెంట్రల్ జైల్ ఉంది, సెంట్రల్ రోడ్లో మనం చూసారు జనాలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి చాలా మంది పక్కన కూర్చొని కనపడుతున్నారు. ఎండింగ్లో ఉన్నట్టున్నారు, చాలా మంది అలసిపోయారు. మ్యాక్సిమం చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చెప్పులు లేకుండా నడవంటే ఆ భక్తి ఉండాలి, ఆ తెగింపు ఉండాలి. చాలా చాలా కష్టం. ఎందుకంటే మనది కాళ్ళు ఆల్రెడీ షూస్ చెప్పులు అలవాటు అయిపోయి సాఫ్ట్ అయిపోతాయి. ఈ రోడ్డు మీద నడిస్తే ఇంకేమైనా ఉందా? సో వాళ్ళ కాళ్ళు అన్నీ పొంగిపోయి చిన్న చిన్న కట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి Q1 హాస్పిటల్ వరకు వచ్చాం. ఇక్కడి నుంచి లైన్గా హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పటివరకు అంతా చీకటే, ఎక్కడున్నా ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వలేదు. ఇది ఇండస్ హాస్పిటల్, అది Q1 హాస్పిటల్. ఇక్కడి నుంచి రోడ్ అంతా హాస్పిటల్స్ ఉంటాయి, లైటింగ్ ఫుల్గా ఉంటుంది. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఇసుకతోట వెళ్ళాలి, అక్కడి నుంచి సీతమ్మ ధార. జీవీఎంసీ వర్కర్లు అనమాట, దీని నుంచి పనిచేస్తున్నాం కదా, వెళ్ళిపోయారు. అందరికీ ఏదో మీటింగ్ అవుతుంది అక్కడ. నేను ఎప్పుడు పిల్లల్ని పెద్దోళ్ళని ఎప్పుడు గమనిస్తుంటాను. పెద్దవాళ్ళు ఎంత చక్కగా నడుస్తున్నారు, ఎంత ఫిట్గా ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళు అయితే నల్లాపోతున్నాం, నాతో సహా. అప్పుడు వాళ్ళ తిండి కానీ వాళ్ళ ఫుడ్ కానీ హ్యాబిట్స్ కానీ అంతా డిఫరెంట్గా హెల్తీగా ఉండేది. మనదంతా పొల్యూషన్ అంతా చెత్త అయిపోయింది. హెల్త్ ఎవరిదే బాగోట్లేదు. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తే హెల్త్ బాగుండొచ్చు. అందరూ ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేయండి. సో ఫైనల్గా మనం హనుమంతవాకి వచ్చాం. ఇటువైపు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఈ జంక్షన్లో. సో ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్ తిరిగి వెళ్ళామంటే మనకి మెడికవర్ హాస్పిటల్కి వెళ్తుంది. ఎంతో నేను ఇప్పటికీ ఇది 5 అంబులెన్స్ ఏదో చూడడం, ఎవరో హెల్త్ బాగాలేనట్టుంది. అంబులెన్స్లు తెగ తిరుగుతున్నాయి. మెడికల్ సపోర్ట్ మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తీసి వెళ్ళనివ్వట్లేదు. బీచ్ రోడ్ నుంచి వెళ్ళండి ఫుల్ చూస్తుంటే మొత్తం ట్రాఫిక్ జామ్. మొత్తం హనుమంతవాక్ నుంచి మెడికల్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి కొంచెం ముందుకు రానే రైట్ సైడ్ మనం తిరిగి వెళ్ళాలి. సీతమ్మ ధర అల్లూరి సీతమ్మ స్టాచ్యూ దగ్గరికి మనం ఎక్కడ కొబ్బరికాయ స్టార్టింగ్ కొట్టామో అక్కడికి రీచ్ అవుతాం అనమాట. సో ఇక్కడి నుంచి బయలుదేరితే వెళ్తున్నాం. జనాలు చూస్తున్నారు కదా ఎంతమంది వెళ్తున్నారు. చాలామంది ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, సింహాచలంలో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. పెద్దవాళ్ళు చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళకి మాత్రం కాళ్ళకి దండం పెట్టాలి. మనం ఎంత కష్టం అంటే అంత కష్టం. చెప్పులతోనే నల్లాపోతున్నాం. చెప్పులు లేకుండా ఎలా నడుస్తున్నారు వాళ్ళు. నల్లగా మనం అల్లూరి సీతమ్మ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. ఎక్కడ స్టార్ట్ అయ్యాం అక్కడే అండి. మొత్తానికి మన ప్రయాణం సక్సెస్ఫుల్గా అయింది. అల్లూరి సీతమ్మ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. సో ఇదే స్టార్టింగ్ పాయింట్. మనం ఎక్కడ వచ్చాం, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి క్లోజ్ చేస్తే అయిపోద్ది. కొబ్బరికాయ కొట్టామంటే క్లోజ్. సో నా ట్రావెలింగ్ వీడియోస్లో ఇదొక వీడియో అనమాట. సింహాచలం గిరి ప్రదక్షిణ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ GRV.